వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే ఫైటర్స్ కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వ అకృత్యాలు, దమనకాండపై పోరాడే బాధ్యత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తీసుకుందన్నారు. వైఎస్ జగన్ కు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు. అందుకే జగన్ పై హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంపీ విజయానంద్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కమిటీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ పరిశీలకుడు షవ్వా రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు హాజరైన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యకర్తలు అంటే కేవలం జిందాబాదులు చప్పట్లు కొట్టడానికే కాదు, మీరందరూ మంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడేటువంటి ఫైటర్స్ గా మారాలా అని మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మనకు అవసరం ఫైటర్స్. ఈ అకృత్యాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు, దహనకాండలకి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి బాధ్యత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తీసుకున్నది. ఈ రాష్ట్రంలో మరే పార్టీ కూడా ముందుకు రావటం లేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మనం కాదు హైందవ సంస్కృతి మీద కుట్ర చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారులే మన మీద కుట్ర చేస్తున్నారు. మనం 2019-24 మధ్యలో చాలా చక్కనైనటువంటి పరిపాలన ఇచ్చాం. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ఇచ్చినటువంటిది, ఒక చక్కని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చూసినాం. ఈ రోజు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసి పబ్లిక్ గా, ఒక పక్క పబ్లిక్ చూస్తూ ఉంటుంది, ప్రపంచమంతా కూడా టీవీలు పెట్టుకొని టీవీలు చూస్తూ ఉంటే ఆ ఇళ్ళని పగలగొట్టి ధ్వంసం చేసి తగలబెడతా ఉన్నా కూడా ఈ రోజు రాక్షసానందం పొందుతున్నటువంటి దుర్మార్గులు ఏదైతే ఉన్నారో వీళ్ళ సంబంధించి ఈ రోజు ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడాల. ప్రతిపక్షంలో ఇంత కష్టాలు పెడతా ఉన్నా, ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో చాలా మంది కార్యకర్తల నాయకులు వైఎస్ఆర్సీపీనే ప్రాణంగా ముందుకు వస్తా ఉన్నారు. కేసులు పెట్టినా పర్లేదనే ఆలోచనతో ముందుకు నడుస్తా ఉన్నారు. ఇటువంటి కార్యకర్తని మనం కాపాడాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందులో భాగంగా పుట్టిందే ఈ గ్రామ కమిటీలు భాగం.